కల్తీపాల ఘటన బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నలుగురు చనిపోయారన్నారు. 2 వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరో 8 మందికి ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు. పాలతో డయాలసిస్ సమస్యలు వచ్చాయన్నారు సీఎం. పాల వ్యాపారి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పాల వ్యాపారి నాగేశ్వరరావు నుంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. కల్తీకి పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకి పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. కల్తీ చేయడం కానీ అడల్టరేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 9 చనిపోయారు. ఆ 9కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.